హే రామ్ సేవ్ ఆంధ్ర అంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, రాష్ట్రంలో అత్యంత హేయంగా పోలీసులను వాడుతున్నారు చంద్రబాబు ప్రభుత్వం. ఎందుకంటే ప్రశ్నించే గొంతును నులిమేస్తున్నారు, అందుకే పోలీస్ వ్యవస్థను వాడుతున్నారు. ఒక గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేస్తే దానికి పట్టించుకున్న దాఖలాలు లేవు, కానీ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళపైన అరెస్టులు చేస్తున్నారు. ఇవన్నీ అక్రమ అరెస్టులు. రాష్ట్రంలో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. హే రామ్ సేవ్ ఆంధ్ర అంటూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్ ని ఎలా చూడాలని? హే రామ్ సేవ్ రావణ, హే కృష్ణ సేవ్ నరకాసుర, హే విష్ణు సేవ్ హిరణ్య కశిప. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎవరిని కాపాడమంటున్నాడు? హిరణ్య కశిపుణ్ణి, నరకాసురుణ్ణి, రావణాసురుణ్ణి వీళ్ళన కాపాడమంటోంది. అంటే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ మీరు అన్నదే. ప్రశ్నించే గొంతుని నొక్కేస్తున్నారు, రౌడీ పోలీస్ రాజ్యం, జంగిల్ రాజ్ అనో ఏదో రాశాడు. ఏది జంగిల్ రాజ్, ఏది జగన్ రాజ్? ఇప్పుడు చంద్రబాబు రాజ్ అంటే కలుస్తుందా నీకు ప్రాస? ఇప్పుడు జంగిల్ రాజ్ బాబు రాజ్ అంటే రిధం ఏమైనా ఉందా? జంగిల్ రాజ్ జగన్ రాజ్ ఎలా ఉంది రిధం? అంటే ఇప్పుడు జగన్ రాజ్ జంగిల్ రాజా, చంద్రబాబు రాజ్ జంగిల్ రాజా? ప్రజలు ఇవాళ చర్చ. ఇప్పుడు ప్రశ్నించే గొంతు అప్పుడు నొక్కారా ఇప్పుడు నొక్కారా? ఏ ప్రశ్న? ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ప్రశ్నించే గొంతులను నొక్కారా పిసికారా? అరే అసలు అతను అడుగే నీలా. ఎవరిని? లోకేష్. ఆయన ఏదో యువగళం పాదయాత్ర, ఆ పాదయాత్ర అడ్డుకోవటానికి జీవో 1 తెచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ పాదయాత్ర నీళ్ళు అడ్డుకుంటారా? లేదు, నువ్వు వెళ్తున్నావు, పులివెందులు వెళ్తున్నావు, లేకపోతే ఒంగోలు వెళ్తున్నావు, లేకపోతే సత్తెనపల్లి పోయావు, మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్కి పోయావు, తిరుగుతున్నావు కదా. ఎక్కడన్నా నిన్ను ఆపారా? నీ గేట్లకి తాళ్ళు కట్టారా? ఆ రోజు చంద్రబాబు ఇంటి గేట్లకి తాళ్ళు కట్టింది ఏ రాజ్? జగన్ రాజ్, జంగిల్ రాజ్ కదా. నేను అంటోంది ప్రశ్నించే గొంతు. ప్రశ్నించే గొంతు కాదమ్మా, పోస్ట్ ఫార్వర్డ్ చేసిన చెయ్యే సంఖ్యలు వేశారు. నలందా కిషోర్ అని జర్నలిస్ట్, విశాఖపట్నం. ఎంతో తెలుసా వయసు? 70 ఏళ్ళు. ఆ నలందా కిషోర్ ఆయనేంటి ఒక పోస్ట్ పెట్టాడని ఆయన్ని విశాఖపట్నంలో అరెస్ట్ చేసి ఎన్ని కేసులు పెట్టారమ్మా, ఎన్ని స్టేషన్లు తిప్పారమ్మా. చివరికి ఆయన కరోనా అంటించి కర్నూలు జైల్లో పెట్టి చచ్చిపోయేలా చేశారు. ఏ రాజ్ అది? జగన్ రాజ్ జంగిల్ రాజ్ కాదా? ఎల్జీ పాలిమర్స్ మీద, వాళ్ళకు జరిగిన అన్యాయం మీద, ఆ బాధితులను ఆదుకోవటం మీద ప్రభుత్వ వైఫల్యం, ఏదో పోస్ట్. ఆమె వృద్ధురాలు, ఆమె ఏంటి ఫార్వర్డ్ చేశారు. ఆమెకు వచ్చింది ఆ పోస్టు, ఏదో ఫార్వర్డ్ చేస్తే రంగనాయకమ్మ, ఆమె హోటల్ మూసేశారు. ఆమె గుంటూరులో ఉండలేని పరిస్థితి కల్పించారు. ఆమె పారిపోయింది, హైదరాబాద్లో తలదాచుకుంది. ఏ రాజ్? జంగిల్ రాజా జగన్ రాజా? ఏ రాజ్? ఆయన ఎవరు ఉన్నారు? ఒక మంత్రి. ఆయన ఏంటి? దాడిశెట్టి రాజా గన్మెన్లు. అరే మానసిక వికలాంగురాలు, ఒక చిన్న బిడ్డ, ఒక తల్లి, వాళ్ళ ఇల్లు కబ్జా చేశారు వీళ్ళ గన్మెన్లు. అందరికి దగ్గరికి వెళ్ళింది, కేసులు పెట్టింది. కనీసం ఆమె ఇల్లు ఆమెకు స్వాధీనం చేయకుండా ఆ మానసిక వికలాంగురాలు, ఆ తల్లి పారిపోయారు. కాశీలో తలదాచుకున్నారమ్మా. జగన్ ఓడిపోయినాక వచ్చారు. కాదంబరి జత్వాని అసలు ఆమె ఎవరిని ప్రశ్నించకపోయినా ఏం చేశారు? తప్పుడు కేసులు పెట్టి ఆమెని 43 రోజులు చిత్రహింసలు. జగ్గైపేట గెస్ట్ హౌస్లో ఒక హీరోయిన్, ఆమె తండ్రి ఆర్మీ రిటైర్డ్ ఎంప్లాయ్, ఆమె తల్లి ఆర్బీఐ రిటైర్డ్ ఎంప్లాయ్, 70 ఏళ్ళు. ముగ్గురిని తీసుకొచ్చి చిత్రహింసలు 43 రోజులు పెడితే అదే రాజ్? జంగిల్ రాజ్ కదా? ఏది జంగిల్ రాజ్, ఏది జగన్ రాజ్? ఇవాళ ఇప్పుడు ఈ ప్రభుత్వం చంద్రబాబు సర్కార్ వచ్చింది, జీవో 1 పెట్టారా? జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నారా? ఇప్పుడు ఇవాళ ఏంటి? చంద్రబాబు కిడ్నాపులు ఉన్నాయా? సజీవ దహనాలు ఉన్నాయా? శిరోముండనాలు ఉన్నాయా? ప్రశ్నించే గొంతే కదా. జగన్ హయాంలో ఇసుక అక్రమ రవాణా ప్రశ్నించాడు. 2 పిల్లలు, వరప్రసాద్, శ్రీకాంత్. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? పోలీస్ స్టేషన్, సీతానగరం పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేసిన రాజ్. ఏ రాజ్ అని అడుగుతున్నాం. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం భారతీ మేడం మీదంట ఆ కుర్రాడు ఎవరో ఏదో వీడియో చేశాడు. ఎవరు? కామన్ మ్యాన్ కిరణ్. వీడియో చేస్తే
ఏం చేశారు? భారతీ మేడం మీద కదా అని చెప్పి అతనికి ఏమైనా ప్రమోషన్ ఇచ్చారా? జగన్ అట్లా ప్రమోషన్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్తే జోగి రమేష్ని మంత్రి చేశాడు. బొండా ఉమ, బుద్ధ వెంకన్న, ఆ హైకోర్టు అడ్వకేటు తల పగల కొడితే అతను మున్సిపల్ చైర్మన్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈ కామన్ మ్యాన్ కిరణ్ జైల్లో పెట్టారమ్మా. ఐటీడీపీ కార్యకర్త, వాళ్ళ పార్టీ కార్యకర్త అని చెప్పి అతను ఏమైనా వదిలేశారా? డస్ట్బిన్ కవర్ వేశారు. అతను పశ్చాత్తాపం చెందాడు. కాళ్ళు పట్టుకుంటానమ్మా క్షమించు అన్నాడు. మళ్ళీ ఇంకో వీడియో వదిలాడు, అయినా వదలలేదు. తప్పు చేశావు, జైలుకి వెళ్ళాల్సిందే. సొంత వాడైనా సరే, సొంత పార్టీ వాడైనా సరే, బంధువైనా సరే, చట్టం ఇవాళ తన పని తాను చేసుకుపోతుంటే చట్టం ఎవరికీ చుట్టం కాదు. ఇవాళ ఏంటి? ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. రావణ్ను కూడా అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, రిమాండ్ కూడా ఇచ్చారు. కిరణ్ అయినా, రావణ్ అయినా, శ్రావణ్ అయినా, ప్రకాష్ రాజ్ అయినా, ఎవరైనా ఈ రూల్ ఆఫ్ లా ఏది, ఈ రాజ్యాంగాన్ని పాటించాలి. చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదనేది ఇవాళ ఈ ప్రభుత్వం చెబుతుంటే జగన్మోహన్ రెడ్డి జంగిల్ రాజు కాదు, ప్రజలకు భద్రత కల్పించే, ఆ బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలని జగన్మోహన్ రెడ్డి కోరడం, జగన్మోహన్ రెడ్డి అడగడం ఎలా చూడాలంట? హే రామ్ సేవ్ జగన్. మనం ఏమంటాం? హే రామ్ సేవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనాలా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒక ప్రశ్న వేశాడు, ఒక రచ్చబండ పెట్టాడు. రఘురామకృష్ణరాజు ఏమన్నాడు? తెలుగు మీడియం ఎందుకు ఎత్తేస్తావు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు బలవంతంగా రుద్దుతావు, విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళు తెలుసుకుంటారు ఏ మీడియంలో చదవాలి అని అడిగినందుకు, ప్రశ్నించినందుకు రఘురామకృష్ణరాజుని కిడ్నాప్ చేయటం కాదు. అరే గుంటూరు సిఐడి కార్యాలయంలో చిత్రహింసలు పెట్టారమ్మా. ఆయన అరికాళ్ళు అసలు ఏంటి, మడ విరిగిపోయింది, ఏలు ఇరిగిపోయింది, కొట్టడం నడిపించటం. రఘురామకృష్ణరాజు చిత్రహింసలు. ఇప్పుడు రావణ్ అలా చిత్రహింసలు పెట్టిందా ఈ ప్రభుత్వం? చెప్పు. ఇప్పుడు రావణ్ ఇవాళ జైలుకి వెళ్తూ కూడా ఇట్లా అంటున్నాడు, తగ్గేదేలే అంటున్నాడు. ఒక వీడియో కూడా వదిలాడు. అతను ఏమన్నా గుంటూరు సిఐడి కార్యాలయంలో రఘురామకృష్ణరాజును కొట్టినట్టు కొట్టారా? చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి అంటే, చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం శిక్షలు పడుతున్నాయి, జైళ్ళకి వెళ్తున్నారు. జగన్ గగ్గోలు పెడుతున్నాడా? హే రామ్ సేవ్ క్రిమినల్స్.